ప్రస్తుతం టాలీవుడ్ ఆడియన్స్ పాన్ ఇండియా సినిమా దగ్గర కూడా ఆసక్తిగా మాట్లాడుకుంటున్న సినిమా ఏదైనా ఉంది అంటే అది టాలీవుడ్ మాస్ హీరో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం దేవరా అనే చెప్పాలి. చాలా రోజుల నుంచి సోషల్ మీడియా సహా నేషనల్ మీడియాలో కూడా దేవరా కోసమే వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్నో ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ నుంచి సోలోగా వస్తున్న సినిమా ఇదే కావడం, పైగా గ్లోబల్ సక్సెస్ RRR తర్వాత సినిమా ఇది కావడంతో సినిమా మీద అయితే మరీ ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. ఇక ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తున్న టైంలో వచ్చిన టేజర్, గ్లిమ్స్, పాటలు కూడా పెద్ద హిట్ అయ్యాయి. దీంతో దేవరా ప్రమోషనల్ కంటెంట్ పై భారీ హైప్ నెలకొంది. ఇలాంటి అంచనాల మధ్య అవైటెడ్ ట్రైలర్ కట్ ని అయితే పాన్ ఇండియా లాంగ్వేజ్ లో మేకర్స్ విడుదల చేశాక సీన్ సెతారైంది. ఈ ట్రైలర్ చూసిన తర్వాత సినిమా మీద అంచనాలు పెంచడం మాట ఉంచితే ఆడియన్స్ లో మినిమం బజ్ కూడా క్రియేట్ అవ్వట్లేదు. దీంతో దేవరా రిజల్ట్ అయితే తేడా కొట్టేలా ఉందని ట్రైలర్ చూశాక చాలా మంది అంటున్నారు. బట్ దేవరా నుంచి ఇలాంటి డిసప్పాయింటింగ్ రెస్పాన్స్ వస్తుందని ఓ టాలీవుడ్ హీరో అయితే ముందే ఊహించి ఈ సినిమా నుంచి తప్పుకున్నాడని చెప్పాలి. అసలు దేవరా సినిమాకి ఎన్టీఆర్ ఫస్ట్ చాయిస్ కాదు. ఇది అందరికీ తెలియకపోయినా కొంతమందికి అయితే బాగా తెలుసు. మరి ముందు దేవరా సినిమాకు అనుకున్న స్టార్ హీరో ఎన్టీఆర్ కి బెస్ట్ ఫ్రెండ్ అయిన ఐకాన్ స్టార్ అల్లు అర్జునే. అయితే అల్లు అర్జున్ తో ఈ సినిమా ఎప్పుడు 2020లోనే అనౌన్స్ చేశారు. ఒక కాన్సెప్ట్ పోస్టర్ తో కూడా అల్లు అర్జున్ కోటల్ శివతో కొలాబరేట్ అవ్వడం ఆనందంగా ఉందని కూడా తెలిపాడు. పైగా ఇప్పుడు దేవరా నిర్మాణ సంస్థ యువసుధ ఆర్ట్స్ వారితోనే ఆ సినిమా కూడా అనౌన్స్ అయింది. కానీ ఆ సినిమా నుంచి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నైస్ గా అప్పుడు తప్పించుకున్నాడు. మరి అప్పుడు ఆ సినిమా అల్లు అర్జున్ చేసి ఉంటే ఇప్పుడు ఎన్టీఆర్ ఎదుర్కొంటున్న నెగిటివిటీ అంతా కూడా అల్లు అర్జున్ ఎదుర్కోవాల్సి వచ్చేది. దీంతో అలా ఎన్టీఆర్ తప్పుకున్న ఆ సినిమాకి ఎన్టీఆర్ బుక్ అయిపోయాడంటే అది మనం అప్పుడే చెప్పలేం. ఒకసారి ఇలా సేఫ్ అయిన బన్నీ మరి దేవరా సినిమా రిలీజ్ అయ్యాక వచ్చే ఫలితాన్ని బట్టి పూర్తిగా సేఫ్ అయ్యాడా లేక ఓ క్రేజీ ఆఫర్ ను వదులుకున్నాడా అనేది సినిమా రిలీజ్ అయ్యాక తెలిసిపోద్ది. ఇది ఇలా ఉంటే అల్లు అర్జున్ ఇప్పుడు తన పుష్ప 2 ది రివ్యూల్ లో బిజీగా ఉన్నాడు. అలాగే ఈ సినిమా December 6న గ్రాండ్ గా రిలీజ్ అవబోతుంది. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 మూవీతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. లెక్కల మాస్టర్ సుకుమార్ డైరెక్షన్ లో ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. పుష్ప 1 బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో మేకర్స్ ప్రతి విషయాన్ని సీరియస్ గా తీసుకుని రూపొందిస్తున్నారు. మూవీ లవర్స్ కి బెస్ట్ అవుట్పుట్ ఇవ్వడమే లక్ష్యంగా మూవీ టీం పనిచేస్తుంది. December 6వ తేదీన సినిమాలు వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. పుష్ప మూవీతో బన్నీ నేషనల్ వైడ్ గా పాపులారిటీ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. సినిమాలో తన యాక్టింగ్, మేనరిజం తో పాటు ఆకట్టుకున్న అల్లు అర్జున్ కేంద్ర ప్రభుత్వం నుంచి జాతీయ అవార్డు కూడా అందుకున్నారు. దీంతో అతని అప్కమింగ్ మూవీస్ పై అందరి దృష్టి నెలకొలింది. కానీ బన్నీ నెక్స్ట్ మూవీ ఇప్పటి వరకు ఖరారు కాలేదు. ఎలాంటి అనౌన్స్మెంట్ కూడా రాలేదు. దీంతో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. అయితే పుష్ప 2 తర్వాత కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో అల్లు అర్జున్ వర్క్ చేస్తారని కొన్ని రోజుల పాటు జోరుగా ప్రచారం సాగింది. కానీ రెమ్యూనరేషన్ విషయంలో చర్చలు కొలిక్కి రాకపోవడంతో అట్లీ తప్పుకున్నారని ఆ తర్వాత టాక్ వినిపించింది. అదే స్క్రిప్ట్ తో బాలీవుడ్ లో కండలవీరుడు సల్మాన్ ఖాన్ తో ఆయన సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఆ ప్రాజెక్ట్ షూటింగ్ గ్రాండ్ గా మొదలవబోతున్నట్లు తెలుస్తోంది. ఇక రీసెంట్ గా జైలర్ ఫేమ్ డైరెక్టర్ నెల్సన్ బన్నీతో చర్చలు జరిపినట్లు వార్తలు వచ్చాయి. నెల్సన్ స్క్రిప్ట్ కు అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు టాక్ వినిపించింది. కానీ ఆయన ప్రస్తుతం జైలర్ 2 ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నారు. వచ్చే ఏడాది షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. జైలర్ సీక్వెల్ కంప్లీట్ అయ్యాక ఆయన అందుబాటులోకి రాబోతున్నారు. బన్నీని ఇటీవల పలువురు బాలీవుడ్ దర్శకులు కూడా కలిశారు. కానీ వారు చెప్పిన స్క్రిప్ట్ నచ్చకపోవడంతో పాటు ఇతర కారణాల వల్ల బన్నీ ఎవరికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వలేదు. దానిని బట్టి చూస్తే అల్లు అర్జున్ చేతిలో ఉన్నది పుష్ప 3 ఒకటే. కానీ ఆ మూవీ ఇప్పట్లో సెట్స్ పైకి వెళ్లే అవకాశం లేదు. దానికి చాలా టైం పడుతుంది. ముఖ్యంగా పుష్ప 2 రిజల్ట్ పై ఆధారపడి ఉంటుంది. అదే సమయంలో డైరెక్టర్ త్రివిక్రమ్, అల్లు అర్జున్ మధ్య ఇటీవల చర్చలు జరిగినట్లు టాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. పాన్ ఇండియా రేంజ్ లో బన్నీతో త్రివిక్రమ్ మూవీని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే స్టోరీ లైన్ చెప్పిన త్రివిక్రమ్ త్వరలో ఫైనల్ స్క్రిప్ట్ ను నరేట్ చేయబోతున్నారట. దీనిని బట్టి చూస్తే అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా త్రివిక్రమ్ డైరెక్షన్ లోనే చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరి దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఎప్పుడు వస్తుందో వేచి చూడాలి. సో ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర సీక్వెల్ సినిమాలతో పాటుగా మల్టీ స్టారర్ సినిమాల ట్రెండ్ కూడా బాగా ఊపందుకుంది. ఇలా టోటల్ ఇండియన్ సినిమా దగ్గర క్రేజీ మల్టీ స్టారర్ సినిమాలు అయితే చాలా లాంగ్వేజ్ లో రిలీజ్ అవుతున్నాయి. సో దీంతో ఒక ఇండస్ట్రీకి చెందిన హీరోలు ఇంకొక ఇండస్ట్రీలో కూడా మార్కెట్ ను పెంచుకోవడానికి ట్రై చేస్తున్నారు. సో ఈ విధంగా మూవీ లవర్స్ కి బిగ్ స్క్రీన్ పై ట్రీట్ అయితే ఓ రేంజ్ లో వస్తుంది. సో లాస్ట్ ఇయర్ లోనే క్రేజీ ట్రీట్ ని సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ అనే సినిమాతో అందించిన విషయం మనందరికీ తెలుసు. సో రజనీకాంత్ సహా మలయాళ సినిమా నుంచి మోహన్ లాల్, కన్నడ సినిమా నుంచి శివరాజ్ కుమార్ లాంటి వారి కలయికతో వచ్చి భారీ హిట్ అయ్యి ఫ్యాన్స్ కి అయితే మంచి ఊపు తీసుకొచ్చింది. అయితే మళ్ళీ ఇదే సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా చేస్తున్న తాజా 2 సినిమాలు కూడా భారీ మల్టీ స్టార్ సినిమాలనే చెప్పుకోవచ్చు. వీటిలో ఒకటి వెట్టయన్ కాగా ఇంకో సినిమా తమిళ టాలెంటెడ్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ తీస్తున్న కూలీ సినిమా. అయితే లోకేష్ కనకరాజ్ సినిమాలో యాక్టర్ సెలక్షన్స్ విషయంలో ఎంత పక్కాగా ఉంటారో మనకు తెలుసు. సో ఇలాగే ఇప్పుడు కూలీ సినిమాకు కూడా సౌత్ నుంచి చాలా మంది పేర్లు కన్ఫర్మ్ అయ్యాయి. అవి కూడా పెద్ద పెద్ద యాక్టర్స్. తమిళ నుంచి శృతి హాసన్, కన్నడ నుంచి ఉపేంద్ర, మన తెలుగు సినిమా నుంచి కింగ్ నాగార్జున లాంటి వారి ఆడిషన్స్ తో ఇప్పుడు కూలీపై భారీ అంచనాలు అయితే వచ్చేసాయి. ఇక ఇది ఇలా ఉండగా
ఉండగా మన తెలుగు ఆడియన్స్ లో నాగార్జున ఎంట్రీతో మంచి బజ్ జనరేట్ కాగా ఇప్పుడు ఈ సినిమాకి నాగార్జున అందుకుంటున్న రెమ్యునరేషన్ వింటే షాక్ అవుతారని చెప్పాలి. ఈ సినిమాలో నాగార్జున చేస్తున్న కేవలం గెస్ట్ రోల్ కే ఏకంగా 24 కోట్ల రెమ్యునరేషన్ ని తీసుకుంటున్నారని గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఇది తెలుగులో తన స్ట్రైట్ సినిమాల కంటే కూడా చాలా ఎక్కువ. తెలుగులో నాగార్జున మార్కెట్ ఏంటి అనేది అందరికీ ఒక ఐడియా ఉంది. హిట్ టాక్ పడితే నాగ్ సినిమాల దగ్గర 50 కోట్ల లోపే మార్కెట్ చేస్తాయి. సో తన రెమ్యునరేషన్ కూడా తెలుగులో అంతంత మాత్రంగానే ఉంటుంది. కానీ కూలీ లాంటి సినిమాలో తన డిమాండ్ ఉంది కాబట్టి తాను కూడా గట్టిగానే డిమాండ్ చేశారంట. సో దీంతో ప్రొడక్షన్ హౌస్ సన్ పిక్చర్స్ వారు అంత భారీ మొత్తంలో ఇచ్చి సినిమాల్లోకి తీసుకున్నారని టాక్. అయితే తమిళ సినిమాల్లో రెమ్యునరేషన్స్ కోసం నిర్మాతలు పెద్దగా ఆలోచించరు అనే టాక్ ఉంది. సో అందుకే అక్కడ హీరోలకి ఈజీగా 100 కోట్ల పైగా రెమ్యునరేషన్స్ ఇస్తారు. సో నాగార్జున కూడా ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ ఇచ్చినా కూడా మనం ఏం ఆశ్చర్యపడక్కర్లేదు. ఇక కూలీ సినిమాలో నాగార్జున సైమన్ గా కనిపించబోతున్నారని తెలుస్తుంది. ఇక లోకేష్ కనకరాజు అయితే తన రోల్ ని స్వాగ్ తో డిజైన్ చేసినట్టుగా అర్థమవుతుంది. పుష్ప మొదలైనప్పుడు అది ఒక్క సినిమానే, కానీ మధ్యలో బాహుబలి తరహాలో దాన్ని కూడా 2 భాగాలుగా చేయాలని సంకల్పించారు సుకుమార్. ఫస్ట్ పార్ట్ హిట్ కొట్టడంతో సెకండ్ పార్ట్ మీద అంచనాలు పెరిగాయి. పుష్ప 2 డిసెంబర్ 6న విడుదల కానున్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి కూడా కథ ముగియదని, పార్ట్ 3కి లీడ్ ఉంటుందని ఇండస్ట్రీలో ఓ చర్చ జరుగుతుంది. యూనిట్ వర్గాలు కూడా వీటిని బట్టి సుకుమార్ బన్నీతో 3వ పార్ట్ చేయాలనే ఆలోచనతోనే ఉన్నట్లు చెబుతున్నారు. అయితే తన భార్య తబితా సమర్పణలో వచ్చిన మారుతినగర్ సుబ్రహ్మణ్యం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిథిగా వచ్చిన సుకుమార్ పుష్ప సినిమాకు ఇంకో 4 పార్టులుంటాయని, ఈ కథ ఎప్పటికీ ఆగదని చెప్పడం విశేషం. ఆర్య సినిమాకు పార్ట్ తీశాక ఆపేసినట్లే పుష్ప చిత్రాన్ని కూడా 2వ పార్ట్తో ఆపేస్తారా, ఇంకో సినిమా ఉండదా అని యాంకర్ సుమ సుకుమార్ అడగ్గా పుష్ప 2 తర్వాత పుష్ప 3, 4, 5, 6 ఇలా సినిమాలు తీస్తూ వెళ్తారని సుకుమార్ నవ్వుతూ అన్నారు. కాగా పుష్ప 2 ఆలస్యం అవుతుండడం, మరోసారి వాయిదా పడుతుందని ఇటీవల జరిగిన ప్రచారాన్ని ఉద్దేశించి సుకుమార్ మాట్లాడుతూ, అభిమానులకు పెద్ద ఎక్స్పీరియన్స్ ఇచ్చేందుకు మేము అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాం. కొన్ని సన్నివేశాలు ఎక్కువ సమయం తీసుకుంటున్నాయి. అలాగే నాణ్యత విషయంలో నేను రాజీ పడను. అందువల్లే పుష్ప 2 లేట్ అవుతుంది. అంతే తప్ప వేరే కారణం లేదు. అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ మాత్రమే కాదు, ఈ సినిమా అద్భుతంగా ఉంటుంది అని సుకుమార్ చెప్పుకొచ్చాడు. అయితే సుకుమార్ జోక్ గా అని ఉండొచ్చు, కానీ పుష్ప 2 తర్వాత 3వ పార్ట్కు లీడ్ ఇచ్చిన సుకుమార్ బన్నీలకు కుదిరి పుష్ప 3 చేయడం సందేహమే అన్నది వారి సన్నిహిత వర్గాల సమాచారం. బుల్లితెర స్టార్ యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కనకాల దంపతుల తనయుడు రోషన్ కనకాల బబుల్గమ్ సినిమాతో ఇండస్ట్రీకి అడుగుపెట్టాడు. తొలి సినిమా బాక్సాఫీస్ దగ్గర అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయినా చక్కటి నటనతో యాక్టర్ గా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఆయన 2వ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ ఒకటి వైరల్ అవుతుంది. కలర్ ఫోటో లాంటి బ్లాక్ బస్టర్ మూవీని తెరకెక్కించిన సందీప్ రాజ్ దర్శకత్వంలో ఓ సినిమా రోషన్ కనకాల చేయబోతున్నారు. అంతేకాదు రోషన్ కనకాల 2వ సినిమాకు మోగ్లీ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. దట్టమైన అడవిలో గుర్రంతో కనిపించారు. కండలు తిరిగిన దేహంతో చక్కటి చిరునవ్వుతో కూల్ గా అట్రాక్టివ్ గా కనిపిస్తున్నాడు. మోగ్లీ అనేది జంగిల్ బుక్ లో ఫేమస్ క్యారెక్టర్. రోషన్ సినిమా కూడా అటవీ నేపథ్యంలో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో హీరో పాత్ర పేరు మురళీ అలియాస్ మోగ్లీ. హీరోని డిఫరెంట్ గా చూపించడంలో నేషనల్ అవార్డు విన్నింగ్ సినిమా కలర్ ఫోటో దర్శకుడు సందీప్ రాజ్ సక్సెస్ అయ్యారు. రోషన్ 2వ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేస్తుంది. టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కాలభైరవ్ సంగీతం అందిస్తున్నారు. 2025లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. తొలి సినిమా కలర్ ఫోటోతోనే జాతీయ అవార్డు అందుకున్న సందీప్ రాజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న నేపథ్యంలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కూడా కలర్ ఫోటో తరహా కథాంశంతోనే తెరకెక్కుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. నటీనటుల ఎంపిక కూడా జరుగుతుంది. ఈ చిత్రంలో హీరోకి ఎంత ప్రాధాన్యత ఉంటుందో విలన్ పాత్రకు కూడా అంతే ప్రాధాన్యత ఉండబోతున్నట్లు తెలుస్తుంది. బాహుబలి, RRR లాంటి బ్లాక్ బస్టర్ ప్రాజెక్టులకు చీఫ్ అసోసియేట్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించిన రామమారుతి ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. కలర్ ఫోటో, మేజర్, గూఢచారి 2 లాంటి చిత్రాలకు ఎడిటర్ గా వ్యవహరించిన పవన్ కళ్యాణ్ ఈ చిత్రానికి ఎడిటర్ బాధ్యతలు చేపడుతున్నారు. కొడుకు రోషన్ మోగ్లీ మూవీ పోస్టర్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రాజీవ్ కనకాల. రోషన్ ను చిన్నప్పుడు మోగ్లీ అని పిలిచేవాడు. ఇప్పుడు అదే పేరుతో అతడు సినిమా చేయడం మ్యాజిక్ గా ఉంది అని వెల్లడించారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.